అందరికీ నమస్కారం. ఈ రోజు మేము సింహంతో పోరాడిన పాప కథ చెప్పబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేను పల్లవి. మా ఊరు పచ్చని అడవుల మధ్య ఉంటుంది. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని ప్రమాదకరమైనవి. కానీ మా ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తారు. పిల్లలు, నేను అమల, పల్లవి వాళ్ళ అమ్మని. అన్నట్టు పల్లవి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఎప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. పిల్లలు, నేను రవి, పల్లవి వాళ్ళ నాన్నని. అవును, పల్లవి అమ్మ చెప్పినట్టు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదు. అడవిలో పులులు, సింహాలు వంటి ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. నేను రాజు, పల్లవి ఫ్రెండ్ని. పల్లవి, మనం రేపు అడవికి వెళ్ళి పండ్లు తెచ్చుకుందాం. నేను శివాని, పల్లవి ఫ్రెండ్ని. అవును, అడవిలో చాలా రకాల పండ్లు ఉంటాయి. మనం అందరం కలిసి వెళ్దాం. సరే ఫ్రెండ్స్, మనం అందరం కలిసి వెళ్దాం. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి. ఈ అడవి చాలా అందంగా ఉంది. అయ్యో, సింహం గర్జన! మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అవును, సింహం వస్తోంది. భయపడకండి ఫ్రెండ్స్, నేను సింహాన్ని చూస్తాను. సింహంతో మాట్లాడతాను. అది మనల్ని ఏమీ చేయదు. ఎవరక్కడ? నా అడవిలో ఎవరున్నారు? నా ఆకలి తీర్చడానికి ఎవరు వచ్చారు? నమస్కారం సింహం గారు. మేము ఈ ఊరి పిల్లలం. మేము ఈ అడవికి పండ్లు తెచ్చుకోవడానికి వచ్చాం. మేము మీకు ఏ హాని చేయం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి పాప. నా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? నేను మా ఊరి ప్రజలందరితో కలిసి జీవిస్తాను. మా ఊరి ప్రజలందరూ ధైర్యవంతులు. వారు నాకు ధైర్యాన్ని నేర్పించారు. సరే పాప, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ ధైర్యం నన్ను మెప్పించింది. నేను నిన్ను, నీ స్నేహితులను ఏమీ చేయను. మీరు వెళ్ళవచ్చు. పల్లవి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు మమ్మల్ని సింహం నుండి రక్షించావు. అవును పల్లవి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఇది నా ధైర్యం కాదు ఫ్రెండ్స్, ఇది మన అందరి ధైర్యం. మనం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా పేరు వెంకన్న, ఈ గ్రామానికి సర్పంచ్ని. నీ ధైర్యం, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం. మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నువ్వు నిరూపించావు. పల్లవి, చాలా సంతోషం.